జలపాలే ఆ జలపాతం ఏదైతుందో ఆ జలపాతం అది అలా ప్రవహిస్తూనే ఉంటుంది. కానీ ఏ రోజైనా కానీ తన కోసం తను ఎప్పుడైనా ఆగుతుందా? ఎందుకు ఆగదు? అయ్యో నేను ఒక్క క్షణం ఆగిపోతే నా రైతులు పండించే పంట ఎండిపోతుంది. అదేవిధంగా అగ్ని ఏదైతే ఉందో తన పగబగా మండుతూ ఉంటుంది. కానీ ఒక్క క్షణమైన ఒక కణమైనా కానీ ఆ అగ్ని ఆగిపోతుందా? ఆగదు. ఎందుకని? నేను ఆగిపోతే నా పైన పెట్టేటువంటి వంట ఏదైతే ఉందో ఆ వంట వండకపోతే ఆ ఇంట్లో వాళ్ళు పస్తులు ఉంటారు. కాబట్టి అలాగే రైతులు కూడా అరే నాకు ఏ ఉద్యోగం లేదే, నేను ఇంత కష్టపడుతున్నానే, నాకు జీవితాంతకాలం పరీక్షలేనా, నాకు జీవితాంతకాలం కష్టాలేనా అని చెప్పి బాధపడకూడదు. మన బాధ్యత ఇది. నువ్వు పండిస్తున్నావు కాబట్టి నాలాంటి స్వామీజీ హాయిగా ఎంత పీట మీద కూర్చున్నా కూడా నేను 5 ఏళ్ళ నోట్లోకి వెళ్తే నువ్వు పండించే పంటే నువ్వు పండిస్తున్నావు కాబట్టి వాడు నేను ఒక వైద్యం చేసి నేను ప్రాణాలు కాపాడుతూ చెప్పుకునే డాక్టర్ కూడా 5 ఏళ్ళ నోట్లోకి వెళ్ళాలంటే నువ్వు పండించే పంటే. ఒక రక్షకుడు నోట్లోకి 5 ఏళ్ళు వెళ్ళాలన్నా నువ్వు పండించే పంతే. ఒక దుర్మార్గుడు నోట్లోకి 5 ఏళ్ళు వెళ్ళాలన్నా నువ్వు పండించే పంతే. ఎవరైనా బతకాలన్నా జీవించాలన్నా కూడా రైతు పండించే పంటే. కాబట్టి మీది కష్టం కాదు, మీది పరీక్ష. ఇది పరీక్షది. అదే చిన్నపిల్లలు 3 సంవత్సరాల వయసులో మనం ఎల్కేజీ అనే పేరుతో ఈ దిక్కుమాల చదువుల కోసం మనం వారు వెన్నుపూస ముదరకపోయినా ముక్కు పచ్చలు ఆనకపోయినా వారికన్నా బరుగున్న బ్యాగునిచ్చి మనం ఆ బస్సులో ఎక్కి గేదెల్లో తోలుతున్నాం. కనీసం వారికి ఏమీ తెలియదు. అలాంటి వయసులో 3 సంవత్సరాల వయసులో ఎల్కేజీ పేరు చెప్పి 110 పరీక్షలు రాస్తారు సంవత్సరం మొత్తం మీద. కావాలి మీరు గమనించండి, ఇది ఎంక్వైరీ చేయండి మీరు ఎవరైనా. సంవత్సరం మొత్తం మీద ఎల్కేజీ పిల్లవాడికి పెట్టిన పరీక్షలు 110. మరి మీరు సంసారం చేస్తున్నారే, సంసారం చేస్తున్నప్పుడు సంసారం అనేది మహాసముద్రమే. ఈ సముద్రాన్ని ఈదడానికి ఒక జాలాలు వాడి కుటుంబాన్ని పోషించుకోవడం కోసం ఎలాగైతే నేను సముద్రంలోకి వెళ్తే బతికొస్తానో లేదో వాళ్ళకి తెలియదు, అటువంటి తరుణంలో కూడా సముద్రంతో యుద్ధం చేసి తన భార్య పిల్లలను పోషించుకోవడం కోసం ఎలాగైతే మళ్ళీ ఒడ్డుకి ఈదుకొని వస్తున్నారో మనం రైతులుగా మన రైతు యొక్క కష్టాన్ని ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా, ఈ రైతు యొక్క కష్టాన్ని ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా ఈ ప్రపంచానికి అన్నం పెట్టేదే రైతు, ఈ ప్రపంచాన్ని ఆదుకునేది రైతు, ఈ ప్రపంచానికే వెన్నెముక్క రైతు, ఈ ప్రపంచానికే రాజే రైతు. కాబట్టి ఈ విషయాన్ని మర్చిపోకండి. మేము రైతుగా ఉన్నామే, మేము ఎండకి ఎండుతున్నాం, వానకు తడుస్తున్నాం, మాకు పండించే పంటలు గిట్టుబాటు అవ్వక మేము పండించే పంటల వల్ల మేము అప్పుల పాలైపోయి మేము చనిపోతున్నామే. అయినా కూడా మన ఓర్పు సహనంతో భూదేవి ఎలాగైతే ఎంత ఓర్పుతో ఉంటుందో అంతే ఓర్పు సహనంతో నా రైతు బిడ్డలందరూ కూడా ఉండాలి. భూమి పొరలలో పురుడును పోసే రైతు రాసాడా తన పేరు ఈనాడైనా, ఆ జన్మాంతం సేవలు చేసే తల్లి అడిగిందా ఆనవాళ్ళు ఈనాడైనా. అనామికత సందేశం హైందవ జీవన సారం, జనని జన్మ కారణం జన్మభూమి దీరుణం. భూమి పొరల్లో ఎలాగైతే రైతు తను తవ్వుతూ ఉంటే తన యొక్క రక్తాన్ని చెమటగా చిందించి తన రెక్కలను ముక్కలు చేసుకొని పండిస్తే, ఏ రోజైనా ఓ దేశంలో ఉన్న ప్రజలారా నన్ను ఎవరైనా గుర్తించాలని ఎప్పుడైనా అడిగాడా రైతు? నా పేరు ప్రతిష్టలు తెయ్యండి అని ఎప్పుడైనా అడుగుతాడు రైతు? అలాగే తన యొక్క తల్లి ఏదైతే ఉందో, తల్లి 9 మాసాలు మోసి 2 సంవత్సరాల వరకు పక్కన వేసుకొని 1 వేసినా 2 వేసినా కూడా భరించి సేవలు చేస్తే ఆ తల్లి ఒరే నాన్న నువ్వు ఎదుగంటది కానీ నా పేరు తెచ్చరా అని ఎప్పుడైనా అంటదా? కాబట్టి మనం కూడా మన జీవితాల్లో మనం కొత్త జీవితాలుగా ప్రతిరోజు కొత్త తరంగా మనం జీవించాలని చెప్పి మీ అందరిని వేడుకుంటూ